హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకుందో చూద్దాం. సో, ఈజీ రెసిపీ చికెన్ బిర్యానీ, గుమగుమలాడే చికెన్ బిర్యానీ హోమ్ మేడ్ మళ్ళా ఎలా తయారు చేసుకున్నాము, ఈజీ ప్రాసెస్ నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బిర్యానీ చేసుకోవాలంటే కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అంటే ఏమున్నాయో మనం ఒకసారి చూద్దాం. సో, నేనైతే ఇవి పుదీనా, కొత్తిమీర, టమాటో నేనైతే కొన్ని తీసుకున్నాను. సో, లెమన్, ఆనియన్, మిర్చి. సో, నేనైతే ఒక 1 కేజీ బిర్యానీ వరకు నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో, దానికి కావాల్సినంత రైస్ నేను తీసుకున్నాను. సో, దానికి తగ్గట్టు 1 కేజీ చికెన్ కూడా తీసుకున్నాను. సో, ఆ చికెన్ పీసెస్ కూడా వచ్చి బిర్యానీ పీసెస్ లాగా కట్ చేయించాను. మీకు చూస్తే కనపడిద్ది. మీరు కూడా బిర్యానీ పీసెస్ లాగా కట్ చేయించండి. సో, ఇంకా లేట్ చేయకుండా మన ప్రాసెస్ ఏంటి, దాంట్లో ఏమేమి ఎలాగ ఫాలో అవ్వాలి, ఏవి ఎంతెంత వేయాలనేది మనం చూద్దాం. సో, మనం తీసుకున్న 1 కేజీ చికెన్, దాన్ని మనమైతే బిర్యానీ పీసెస్‌లా కట్ చేయించుకున్నాం. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో, చికెన్‌ని ముందు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఏదైతే మనం తీసుకున్నాం చికెను, దీని పీసెస్‌ని మనం ముందైతే మ్యాగ్నేట్ చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు. సో, కర్డ్, తర్వాత మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా. సో, ఇంకా ఉప్పు, లెమన్ ఒకటి తీసుకున్నాను. సో, నెక్స్ట్ మనం వచ్చి ఉప్పు, సాల్ట్ ఏదైతే ఉందో, కల్లుప్పు కాదు సాల్ట్ తీసుకోండి. తర్వాత పసుపు, కారం, గరం మసాలా ప్యాకెట్. సో, ఇవైతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో, ఎలా మ్యాగ్నేట్ చేయాలో మ్యాగ్నేట్ ప్రాసెస్ ఎలాగో మనం చూద్దాము. సో, మ్యాగ్నేట్లో ఫస్ట్ సరిపడా ఉప్పు తీసుకున్నాను. నేనైతే 2, 3 స్పూన్లు తీసుకున్నాను దానికి సరిపడా. దాని తర్వాత మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కారం ఓ 2 స్పూన్లు నేను తీసుకున్నాను. పసుపు అర స్పూను సరిపడా మనం తీసుకోండి. నేనైతే హాఫ్ స్పూన్ అలా తీసుకున్నాను. సో, దాని తర్వాత గరం మసాలా హాఫ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది కేజీ అలా కాబట్టి, కేజీ చికెన్ కాబట్టి, సో, దానికి సరిపడా నేను గరం మసాలా తీసుకున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు తగినంత మనం వేసుకోవాలి. ఎంత వేయాలి అనేది క్వాంటిటీ అనేది మీకు ఏదైతే డిపెండ్స్ ఉంటుందో దాన్ని బట్టి మనం చేసుకుంటాము. సో, నేనైతే ఒక 2, 3 స్పూన్లు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా ఉంది వేసుకోవాలి. సో, తర్వాత పెరుగు మనకు కావాల్సినంత నేను వేసుకున్నాను. నేనైతే హాఫ్ అంటే మీకు 2, 3 కప్పులు పెరుగు వేసుకున్నాను. సో, దానివల్ల మీకు పెరుగు ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే మ్యాగ్నేషన్ బాగుంటుంది. సో, ఒక హాఫ్ నిమ్మకాయ అయితే నేను తీసుకున్నాను. లెమన్ మీరు హాఫ్ లెమన్ మీరు తీసుకోవచ్చు. సో, దానివల్ల మీకు ఇంకా దాంట్లో ఏదైతే టేస్ట్ ఆ జ్యూసీనెస్ అనేదో మీకు బాగుండిద్ది. సో, ఈ విధంగా మనం మ్యాగ్నేట్ చేసేసుకోవాలి. సో, మొత్తం వేసుకున్న తర్వాత మనం మంచిగా వాటిని ముక్కలకి అంటేటట్టు కలుపుకోవాలి. సో, మెల్లగా మనం ముక్కలకి ప్రతి మసాలా మందం అంటేటట్టు మనం అన్నీ క్లియర్గా తీసుకోవాలి. సో, ఈ విధంగా మనం అయితే మ్యాగ్నేట్ చేసుకుంటూ ఉండాలి. సో, చూస్తున్నారుగా మీరు, మంచిగా మనం పీసెస్కి మసాలా అనేది మొత్తం కారం మొత్తం అనేది దానికి అంటేటట్టు మనం మంచిగా దాంట్లో కలుపుకోవాలి. మిక్సింగ్ మంచిగా ఎంత మంచిగా చేసుకుంటే ముక్క అనేది మనకు అంత మంచిగా వస్తుంది. సో, ఈ విధంగా మనం మ్యాగ్నేట్ చేసుకుంటూ ఉండాలి. అండి, మసాలా మనం ముక్కలకి ఏ విధంగా అంటుతుందో మనం చూడండి ఒకసారి. కట్టింగ్లో ఎక్కడైతే కట్స్ మనం పెట్టిస్తామో, సో, దానికి మసాలా లోపలికి పెట్టేటట్టు అద్దేటట్టు మనం మసాలాని దాన్ని అందించుకోవాలి. సో, దానివల్ల మనం ఎప్పుడైతే దమ్ చేస్తామో అప్పుడు దాంట్లో ముక్కలోకి మీకు మసాలా అనేది కరెక్ట్గా మీకు ఉండిద్ది. సో, ముక్క కూడా టేస్టీగా ఉంటుంది. సో, ఈ విధంగా మొత్తం మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే, ఈ మ్యాగ్నేట్ చేసిన ఏదైతే బౌల్ ఉందో దాన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో కాసేపటికి పెట్టుకోవాలి. దీనివల్ల ఏమైద్ది అంటే మనకు ముక్క అనేది మసాలా మంచిగా పేస్ట్ అయ్యి మీకు టేస్ట్ అనేది మీకు మసాలా టేస్ట్ అనేది దానికి బాగా ఇముడుతుంది. సో, ఈ విధంగా మనం కాసేపు దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2-3 ఏదైతే పాయింట్స్ ఉంటాయో ఆ టెంపరేచర్లో మనం దాన్ని మెయింటైన్ చేసుకుంటే, సో, ఆ మసాలా అనేది మీకు దాంట్లో కరెక్ట్గా ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఏదైతే బిర్యానీ బౌల్ ఉంటుందో దాన్ని మీరు తీసుకోండి. నేను తీసుకుంటున్న రైస్‌ని బట్టి నేనైతే ఈ బౌల్ అయితే తీసుకున్నాను. సో, దాన్ని లో ఫ్లేమ్‌లో పెట్టి
దాంట్లోకి మనం సరిపడా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. సో, వేడెక్కిందో లేదో చెక్ చేసుకొని దాంట్లోకి మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. సో, మీరు ఆయిల్ అనేది ఎంత వేసుకోవాలి అనేది డిపెండ్స్ ఉంటుంది. సో, ఉల్లిపాయలు మనం ఏదైతే ఉల్లిపాయలు తీసుకుంటామో దీంట్లో, ఆ ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే ఆయిల్ కూడా ఎంత ఎక్కువ ఉంటే అంత ఏదైతే ఉంటాయో మీకు ఉల్లిపాయలైనా, టమాటాలైనా సో, అవి బాగా మీకు ఆహ్, ఇదవుతాయి. సో, దానివల్ల మీరు అది ఎక్కువ ఆయిల్‌ని కూడా తీసుకోండి. సో, దీంట్లో మనం వాడుతున్న ఇప్పుడు బిర్యానీలోకి ఫస్టు ఏదైతే ఇంగ్రీడియెంట్స్ చెక్క, లవంగ, యాలుక, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకుంటాము. సో, ఇది ఫస్ట్ మనం చేస్తుంది ఏంటి అంటే చికెన్‌ని ముందు మనం రెడీ చేసుకుంటున్నాము. సో, దీంట్లో ఫస్ట్ అయితే ప్రాసెస్ అయితే ఇది. సో, దీంట్లోకి ఆయిల్ ఏసుకొని, ఆయిల్ ఏసుకున్న తర్వాత దాంట్లోకి ఏదైతే మసాలా ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయో ఇవన్నీ దాంట్లో ఏసుకొని మంచిగా మరి బాగా కాలేటట్టు కాకుండా లైట్‌గా దాన్ని మనం రెడ్డిష్ కలర్‌లో వచ్చే వరకు వాటిని మనం ఆయిల్‌లో ఏసుకొని ఫ్రై చేసుకోవాలి. సో, ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ మంచిగా అడుగంటకుండా లో ఫ్లేమ్‌లో అయినా పెట్టి ఇది చేయాలి. నెక్స్ట్ మనం ఒక్కసారి మూత తీసుకొని ఎలా అయినాయో అయి బాగా ఫ్రై అయినాయా, లైట్‌గా ఫ్రై అయినా చూసుకొని మంచిగా ఫ్రై అయినాయి అనిపించిన తర్వాత సో, ఇప్పుడైతే ఫస్ట్ మనం పచ్చిమిర్చిని తీసుకోవాలి. నేనైతే 6-7 పచ్చిమిర్చీస్ తీసుకున్నాను. సో, పచ్చిమిర్చి నేనైతే చిన్నయి యూజ్ చేశాను. బట్ బిర్యానీ వాటికి లావు సైజు పచ్చిమిర్చి ఉంటాయి. సో, అవి యూజ్ చేయడం వల్ల మీకనేది ఆ టేస్ట్‌నెస్ అనేది బాగా వస్తుంది. సో, నేనైతే చిన్నయి వాడాను. సో, మీరైతే పెద్దయి బిర్యానీ సైజుకి బిర్యానీ దానికి యూజ్ చేసేవి పెద్ద సైజు పచ్చిమిర్చి ఉంటే అవి యూజ్ చేయండి. సో, ఈ పచ్చిమిర్చిని ఫస్ట్ అయితే పచ్చిమిర్చి మసాలా యేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి యేసుకొని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కాకుండా మీకు మీడియం ఫ్రై అయ్యే వరకు వాటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో, ఇప్పుడు మనం ఫ్లేమ్‌ని కొంచెం ఎక్కువ పెట్టుకున్నా గానీ ప్రాబ్లమ్ లేదు. హై ఫ్లేమ్ పెట్టుకోండి. సో, దానివల్ల ఏంటంటే త్వరగా మీకు ఇవి ఇదవుతాయి. ప్లస్ అడుగు అంటకుండా, అడుగుకు పట్టకుండా ఇవి అవ్వకుండా మనం చూసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో, నెక్స్ట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఏమి యాడ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. సో, ఇప్పుడైతే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయినియి. సో, నెక్స్ట్ మనం ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో ఉల్లిపాయలు కోసుకున్నామో ఆ ఉల్లిపాయలని దాంట్లో ఉల్లిపాయలు మొత్తం ఏదైతే మనం తీసుకున్నామో, మొత్తం ఉల్లిపాయలు వేసుకోకుండా కొంచెం ఒక 3, 4 పీసెస్, 5 పీసెస్ అలా పక్కకు పెట్టుకొని వేసుకోవాలి. సో, అవి ఏంటి అంటే మనం బిర్యానీని సెపరేట్‌గా విడిగా రైస్ చేస్తాంగా దాంట్లోకి యూజ్ చేద్దాము. సో, ఈ విధంగా మొత్తం వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో, దాన్ని అలాగా మిక్స్ చేసుకుంటూ ఉంటూ మనం దాని తర్వాత ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. సో, ఇలాగైతే ఉల్లిపాయలని మొత్తం మంచిగా మీకు హై ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ దానికి సరిపడా వేసుకొని మీరు ఫ్రై చేసుకుంటూ ఉంటే సో, అయి గూడా మనం ఎక్కడి దాకా ఫ్రై చేయాలంటే రెడ్డిష్ కలర్‌లో వచ్చే వరకు మనం ఇవి ఫ్రై చేయాలి. సో, రెడ్డిష్ కలర్ వన్స్ వచ్చింది అంటే దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. సో, ఇదైతే మనం ఇలా బిర్యానీ ఒకసారి తీస్తూ వాటిని మనం రెడ్డిష్ కలర్‌లో వచ్చాయా లేదా అనేది కలుపుకుంటూ ఉండాలి. ఒకే పక్క కాకుండా అన్ని పక్కల కలిసేటట్టు మనం కలుపుకుంటూ ఉండాలి. సో, ఇదైతే ప్రాసెస్ ఫస్ట్. ఇది ఉల్లిపాయలు ఎంత మంచిగా మనకి వేగుతాయో సో, దానివల్ల దాని ఏదైతే టేస్ట్ ఉండిద్దో దీంట్లోనే ఉంటుంది. సో, ఈ విధంగా మనం మొత్తం వేగుతున్న ఉల్లిపాయలని మంచిగా కలుపుకుంటూ ఉండాలి. సో, ఇదైతే ఈజీ ప్రాసెస్. ఇప్పుడు చూడండి మనకు కాసేపటికి రెడ్డిష్ కలర్‌లో వచ్చేసినాయి. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. సో, ఇప్పుడు చూస్తున్నారుగా మీరు రెడ్డిష్ కలర్‌లోకి ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసినాయి ఇవి. సో, ఉల్లిపాయలంతా రెడ్డిష్ కలర్‌లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం దీంట్లోకి టమాటోని ఏసుకోవాలి. సో, టమాటోని ఎంతెయ్యాలి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ అయితే మనం ఇప్పటిదాకా ఏం చేసాం ప్రాసెస్ ఒకసారి చూడండి. ఫస్ట్ మనం మసాలా ఏదైతే ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయో చెక్క, లవంగా అన్నీ ఏసుకున్నామో అయి కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు అయన్నీ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం ఉల్లిపాయలేసాము. నెక్స్ట్ ఇప్పుడొచ్చి మనం దీంట్లోకి టమాటో ఏసుకుందాము. ఏదైతే మనం కోసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయో పెద్ద సైజే కోసుకొని మీరు వేసుకోండి. చిన్నవి మరీ కూరలో కాకుండా బిర్యానీలోకి సన్నగా పొడవుగా కోసుకోవాలి. సో, ఈ విధంగా మీరు బిర్యానీ ఉల్లిపాయలు కొంచెం బాగా రెడ్డిష్ కలర్‌లో వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం వేసుకున్నాము టమాటాలేసుకున్నాము. సో, నెక్స్ట్ టమాటాలేసుకున్న తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు మంచిగా మరిగే వరకు అవి బాగా ఫ్రై అయ్యే వరకు డీప్ ఫ్రై కాకుండా మంచిగా దాంట్లో ఏదైతే ఆయిల్ మనం ముందు యూజ్ చేసామో ఆ ఆయిలు ప్లస్ ఉల్లిపాయలు, టమాటాలు మొత్తం ఇది అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మనం దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మసాలా ఎంత ఏదైతే ఈ టమాటాలు, ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో అవి ఎంత మనకి ఇవైతే ఫ్రై అవుతాయో స ఆ జ్యూసీనెస్ అనేది మీకు ఆ బిర్యానీలో ఫ్లేవర్‌లా వస్తుంది. సో, మంచిగా ఇలా చూస్తున్నారుగా ఇప్పుడు అయితే నేను మళ్ళా కొద్దిసేపు అయిన తర్వాత ఓపెన్ చేశాను. చూడండి ఫ్రై అయినియి బాగా. సో, దీన్ని ఇంకా కాస్త మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పటికైతే మనకి కరెక్ట్‌గా ఫ్రై అయ్యి
దాంట్లో ఉన్న ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది. మీరు చూస్తున్నారు. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన చికెన్ తీసుకొని, ఆ చికెన్ మొత్తాన్ని మనం ఈ బౌల్‌లో ఏసేయాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇది డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టిందిది. సో, డైరెక్ట్‌గా మనం చికెన్ అంతాని మనం దీంట్లోకి ఏసేస్తున్నాము. ఎప్పుడైతే ఫ్రై అయినాయో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి చికెన్ వేసుకోవడం. సో, ఇప్పుడు మనమైతే చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాము. సో, కింద అంటకుండా మనకి మంట అంటకుండా మొత్తం ఒకసారి కలుపుకుంటే దానివల్ల ఏంటంటే ముక్క కింద అంటకుండా ఉంటుంది. సో, ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఫ్రై ఉల్లిపాయలు ఏదైతే మొత్తం ఉన్నాయో మొత్తం వెనక నుంచి కింద నుంచి పైదాకా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఒక పక్కన ఒక రైస్ కోసం ఒక బౌల్ తీసుకొని వాటర్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఆ గిన్నెలో దాంట్లో ఏదైతే మనం మిగిల్చామో కొంచెం ఉల్లిపాయలు అవి దాంట్లో వేసుకున్న తర్వాత సరిపడా రైస్‌లోకి సరిపడా మీరు వాటర్ ఏదైతే సాల్ట్ తీసుకుంటారో దాన్ని నేనైతే ఒక 2-3 స్పూన్స్ నేను సాల్ట్ తీసుకున్నాను. సో, ఇదే మనకి దీంట్లోనే మనం రైస్ ఏసేస్తాము. రైస్ ఎప్పుడేస్తాము అన్నది కూడా నేను చెప్తాను. సో, ఇప్పుడైతే వాటర్ తీసుకొని దాంట్లో కొన్ని ఒక 3, 4 ఉల్లిపాయ పీసెస్ ఏసుకున్న తర్వాత దాంట్లో బిర్యానీ ఆకు కొంచెం ఇవన్నీ ఏంటి అంటే దాంట్లో ఫ్లేవరొస్తాయి. మీకు వాటర్‌లో ఫ్లేవరొస్తాయి. వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత దాంట్లోకి మనం బిర్యానీ రైస్ ఏదైతే పక్కన పెట్టుకున్నామో, ఆ బిర్యానీ రైస్ ఏసుకుంటాము. సో, ఇవన్నీ మనం దాంట్లో ఏసుకోవాలి. చెక్క, లవంగ, యాలక, బిర్యానీ ఆకు ఇయన్నీ మనం దాంట్లో చేసేసుకుంటే ఇయన్నీ ఫ్లేవర్స్ మీకు ఆ వాటర్‌లోకి బాగా బాయిల్ అయ్యి, ఆ వాటర్‌లో ఫ్లేవర్ అంతా మొత్తం దిగిన తర్వాత దాంట్లోకి మంచి ఫ్లేవరొచ్చి మనకి ఏదైతే బాయిల్ అయ్యి వాటర్ ఎక్కువ బాయిలింగ్ స్టేజ్‌లోకెళ్తాయో అప్పుడు మనం దాంట్లోకి రైస్ అనేదెయ్యాలి. సో, ఇప్పటిదాకైతే మనం బిర్యానీ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనం ఆ వాటర్‌లో ఏసేసాము. కాసేపు పక్కన పెడదాము. సో, మళ్ళొకసారి మనం ఏదైతే కలుపుకొని పెట్టుకున్నామో చికెన్‌ది రైస్ బౌల్ దాన్ని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాము. సో, ఓపెన్ చేసాము. కింద వాటర్ అయితే మొత్తం ఇది దాంట్లో ఉన్న వాటర్ అంతా మనకు పైకొస్తుంది. సో, మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. మళ్ళీ ఒకసారి కింద అడుగు అంటకుండా దాన్ని కలుపుకుంటూ వెళ్దాము. సో, ఈ విధంగా అయితే నేను కలుపుతున్నాను మొత్తం. కింద అడుగు అంటకుండా చూసుకోవాలి. పీసెస్ గూడా 1కి 2 సార్లు కదిలియడం వల్ల పీసెస్‌ని ఎలాగా అంటే ఇరక్కుండా పీసెస్‌ని మనం కలపాలి. దానివల్ల ఏమైద్ది అంటే పీసెస్ అనేవి సెపరేట్ అవ్వవు. కరెక్ట్‌గా అదే దాంట్లో ఉంటాయి. ఏదైతే జాయింట్స్ ఉంటాయో అయన్నీ. సో, ఒకసారి కలిపేసుకున్నామా ఇప్పుడు? సో, ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ వెళ్ళాలి. సో, మీరు చూస్తున్నారు ఈ విధంగా మనం కలిపాము. సో, ఇప్పుడైతే మళ్ళా కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేశాను. ఇప్పటికైతే మంచిగా మనకి గ్రేవీ టైప్ మొత్తం వచ్చేసింది. సో, ఇప్పుడు కాసేపు అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసేసుకుందాము. ఇదొచ్చి అల్లం పేస్టు. సో, నేనైతే 2-3 స్పూన్స్ ఏసుకుంటున్నాను అల్లం పేస్టు. ఎందుకు అంటే ఆల్రెడీ బిఫోర్ దట్టే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాంగా. సో, ఇప్పుడు కూడా ఏసుకుంటే ఇప్పుడు మీకు కరెక్ట్‌గా ఉండిద్ది. ఇది వెల్లుల్లి పేస్టు. నేను సరిపడా వేస్తున్నాను. 2-3 స్పూన్స్ ఇవి గూడా. ఈ రేషియో అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ రేషియో అనేది మనకు కరెక్ట్‌గా ఉండాలి. సో, దానివల్ల మీకేంటంటే టేస్ట్‌నెస్ అనేది వచ్చిద్ది. ఇది వెల్లుల్లి పేస్ట్ నేనైతే వేసేసాను. నెక్స్ట్ ఇంకా మనం దీన్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మసాలాలు మొత్తం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం దాంట్లో ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మళ్ళీ దాన్ని కాసేపు అలా మిక్స్ చేసుకొని కింద నుంచి అడుగు దాకా దాన్ని మూత పెట్టేస్తాము. సో, ఈ విధంగా మంచిగా అయితే పీసెస్‌కి అంటేటట్టు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం ఏదైతే మసాలాలు, ఉల్లిపాయలు అన్నీ ఏసి వాటర్ బాయిల్ చేస్తున్నామో దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూసేసుకుందాము. సో, ఇంకా ఇదైతే బాయిలింగ్ ఇంకా అవ్వట్లేదు. వాటర్ హాట్ బాయిల్‌గా ఎక్కువ వాటర్ బాయిల్ అవ్వాలి. సో, ఇంకా అది అవ్వలేదు. ఒకసారి మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టేస్తాము. సో, ఎప్పుడైతే దీనికి బాయిలింగ్ స్టేజ్ వచ్చి వాటర్ బాగా బాయిల్ అవుతూ ఉంటాయో, సో, ఆ టైంలో ఈ ఏదైతే మనం బిర్యానీ అయన్నీ ఏసామో బిర్యానీ ఇంగ్రీడియెంట్సు సో, అన్నీ వాటర్‌లోకి ఎళ్ళుంటాయి. సో, ఇప్పుడు మనం మళ్ళా చికెన్‌ది ఒకసారి ఓపెన్ చేసి మూత ఓపెన్ చేసి దాంట్లో పుదీనా ఏసేసుకుందాము. పుదీనా ఏసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇదైతే మనకి అందరికీ తెలుసు బిర్యానీ రంగు. సో, దీన్ని మాక్సిమం చాలామంది ఫ్లేవర్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. ఆ డిజైన్ కోసం, ఆ కలర్ కోసం. సో, దీంట్లో అయితే బిర్యానీ రంగు అంటారు. దీన్ని నేను దాంట్లో పాలేసుకుంటున్నాను. పాలు ఎక్కువ కాదు. మనం బిర్యానీకి ఎంతైతే ఉందో దాన్ని బట్టి. ఇది మిక్స్ అవ్వడానికి కలరింగ్ కోసం ఇదేస్తారు. సో, నేనైతే పాలేసుకొని కలిపేసుకున్నాను. సో, ఈ విధంగా మనమైతే దాన్ని మనం యేసుకొని మనం మిక్స్ చేసుకుంటాము. దీన్ని పక్కన పెట్టుకుందాము. సో, బిఫోర్ దట్ ఇది ఎందుకు చేసుకున్నామంటే బిర్యానీ అయిన తర్వాత మనం ఇది యేసుకోవడానికి ఈ కలర్ అయితే మనం యూజ్ చేస్తాము.
సో, ఇప్పుడు ఒకసారి మళ్ళా ఓపెన్ చేసి, మూత ఓపెన్ చేసి బిర్యానీ వాటర్ వాటర్ మనం ఏదైతే పక్కన సెపరేట్ చేసి పెట్టుకున్నామో, అవి మంచిగా బాయిల్ అయినాయో లేదో చూసుకొని ఒకసారి 2 అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మీన్‌వైల్ 2 ఎట్ ఎ టైమ్ మనకి ప్రాసెస్ జరుగుతుండాలి. ఇప్పుడు మనకి ఏదైతే బాయిలింగ్ పాయింట్ కరెక్ట్ వచ్చేసిందో వాటరు, అప్పుడు ఏదైతే మనం నానబెట్టుకున్న బియ్యం ఉందో, ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసేయాలి. ఫుల్ ఫ్లెడ్జ్‌గా మనం ఏదైతే నానబెట్టుకున్నామో దాంట్లో వాటర్ లేకుండా సెపరేట్‌గా ఈ వాటర్ బాయిల్ చేస్తున్న దాంట్లో ఈ గిన్నెలోకి బిర్యానీ రైస్ ఏసేసేయాలి. సో, మంచిగా ఇది రైస్ బాగా బాయిల్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. సో, ఎప్పుడు ఈ రైస్‌ని తీసి మనం చికెన్ బాయిల్ ఏదైతే సెపరేట్‌గా మనం వండుతున్నామో దాని మీద ఎప్పుడు ఎయ్యాలి అంటే ఏదైతే మన రైస్ ఉందో అది కరెక్ట్‌గా ఇంకా ఒక 70%, 80% అయ్యింది అన్నప్పుడు అది తీసి మనం ఏదైతే మనం పక్కన అయిన చికెన్‌ని మనం సెపరేట్‌గా ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని ఆఫ్ చేసి దాని మీద ఈ రైస్ అనేది ఒక 70, 60% అయిన రైస్‌ని ప్రిపేర్ అయిన రైస్‌ని దీని మీద మనం లేయర్‌గా వేసుకోవాలి. సో, చూస్తూ ఉన్నారుగా మీరు. ఎట్ ఎ టైమే నేను అది ఆఫ్ చేసుకొని చికెన్ బాయిల్ ఆఫ్ చేసుకొని ఈ బిర్యానీ ఏదైతే రైస్ మనం బౌల్‌లో తీసుకున్నామో, ప్రిపేర్ చేస్తున్నామో సెపరేట్‌గా దాన్ని ఒక 60% అయిన రైస్‌ని నేను ఫస్టు దాని మీద ఒక లేయర్ అయితే ఏసేసుకుంటున్నాను ఈ విధంగా. ఫుల్ ఫ్లెడ్జ్‌గా మనం ఆ లేయర్ అనేది ఏసేసుకోవాలి. కింద బాగా చికెను ఏదైతే బాగా డ్రై అయ్యి, మరీ డ్రై కాదు లైట్‌గా ఒక 20% అలా ఇంకొంచెం వాటర్ కనబడుతున్నప్పుడు, అప్పుడు ఒకసారి ముక్క చూసుకొని ముక్క బాగా ఉడికిందా చూసుకొని మనం దాని మీద ఈ రైస్ అనేది ఏసేయాలి. సో, దాన్ని బట్టి ముక్కను గూడా మనం చూసుకొని బాగా ఉడికిందా లేదా అని చూసుకోవాలి. సో, ఈ విధంగా నేనైతే 60% బాయిల్డ్ అయిన రైస్‌ని నేను ఒక లేయర్‌లో అయితే వేసేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. లేయర్‌గా మనం వేస్తే దానివల్ల ఏమైద్ది అంటే కింద నుంచి ఆ ప్రిపరేషన్ అనేది కరెక్ట్‌గా వచ్చిద్ది. బిర్యానీకి ఏదైతే కావాలో ఆ విధంగా మీకు ప్రిపరేషన్ అనేది అయ్యిద్ది. సో, నేను ఈ విధంగా అయితే ఒక లేయర్ అయితే ఏసేసాను. 60% మొత్తం అలా కంప్లీట్ చేసేసాను. మొత్తం ఏదైతే సెపరేట్‌గా మనం చేసుకున్న దాంట్లో అంతా రైస్‌ని తీసి దీంట్లో వేసేసి ఈ విధంగా లేయర్‌ని పెట్టి చిన్న లో ఫ్లేమ్‌లో పెట్టాను. సో, ఇప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టిన దాని మీద దమ్ చేయడానికి నా దగ్గర సెపరేట్‌గా కాకుండా ఒక వాటర్‌లో సెపరేట్‌గా మనం బాయిల్ చేసిన వాటర్ ఉందిగా దాని మీద ఆ గిన్నెలో పెట్టేసాను. సో, ఫ్రెండ్స్ దీనికి ఒక 10-15 మినిట్స్‌లో మనకి గుమగుమలాడే దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో, ఫ్రెండ్స్ ఇది అయితే ఈజీ ప్రాసెస్ మీకు నచ్చిందనుకుంటున్నాను. సో, ఇది మన హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ. సో, మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో